సినిమా డైలాగులు, గీత దాటితే వేటే, హద్దు మీరితే అంతే సంగతులు. ఇవి కాంగ్రెస్ అగ్రనేతల వార్నింగ్లు. అయినా ఏ నేత తగ్గటం లేదు. రోజుకో ఎమ్మెల్యే, వారం రోజులకో మంత్రి ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు సీఎంనే నేరుగా టార్గెట్ చేస్తున్నారు. అయినా క్రమశిక్షణ కమిటీ మాకేం తెలియదు, మమ్మల్ని అడగొద్దు అన్నట్లుగా నడుచుకుంటోంది. సమాచారం లేదంటోంది. కాంగ్రెస్ లో కల్లోలం ఆగదా? ఈ గందరగోళానికి చెక్ పెట్టేదెవరు? క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నట్లు? తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎక్కడా? నేతలు లైన్ దాటుతున్నా, టంగ్ స్లిప్ అవుతున్నా యాక్షన్ ఏది? కనీసం వివరణ కోరే సాహసం చేయలేకపోతున్నారా? హస్తం పార్టీలో క్రమశిక్షణను గాలికి వదిలేశారా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతా గజిబిజి గందరగోళం. అధికారంలోకి వచ్చిన మొదట్లో అంతా కలిసికట్టుగా ఉన్నట్లు కనిపించినా ఇప్పుడు మంత్రుల మధ్య విభేదాలు, ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు, సీనియర్ నేతల కస్సుబుస్సులు సీరియల్ ఎపిసోడ్లా మారిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివేక్ ఎపిసోడ్ పార్టీలో హీట్ పుట్టించింది. అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి పొన్నం చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి సారీ చెప్పించి ఆ ఇష్యూకు పొలు స్టాప్ పెట్టారు పిసిసి చీఫ్. ఆ రచ్చ అలా ముగిసింది అనుకునే లోపే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం టెండర్ల వారు తెరపైకి వచ్చింది. ఇక కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ తొలగింపు వ్యవహారం పెద్ద దుమారం లేపింది. కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి రచ్చ రంబోల చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని సీఎంతో కొండా దంపతుల భేటీ జరిగేలా చూశారు. మంత్రుల వ్యవహారం దారికొస్తున్న వేళ జగిత్యాలలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం చిచ్చు రాజేసింది. కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల జగడం రెగ్యులర్ న్యూస్ అయిపోయింది. ఎమ్మెల్యే సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు తన అసంతృప్తి గళం వినిపిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. లేటెస్ట్ గా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ లో కాకరేపుతున్నాయి. ఏకంగా కౌలుదారులు అంటూ వలస ఎమ్మెల్యేలు, నేతలను ఉద్దేశించి జీవన్ రెడ్డి చేసిన కామెంట్లు రచ్చగా మారాయి. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఏకిపారేస్తున్నారు. ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అసంతృప్త గళం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా పిసిసి క్రమశిక్షణ కమిటీ మాత్రం సరిపోదా వివాదం అన్నట్లుగా సైలెన్స్ మోడ్లోనే ఉంటుందట. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న ఎంపీ మల్లు రవి నేతలను పిలిచి మాట్లాడడమో, కనీసం వివరణ కోరే సాహసం కూడా చేయడం లేదట. సీనియర్ నేత చిన్నారెడ్డి పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఒకరిద్దరు నేతలపై కఠిన చర్యలు తీసుకున్నారు. మల్లు రవి వచ్చాక క్రమశిక్షణ కమిటీనే కన్ఫ్యూజన్ లో పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కరువమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఎవరిపై యాక్షన్ తీసుకుంటే ఎవరికి కోపం వస్తుందోనన్న డైలమాలో మల్లు రవి ఉన్నారట. గొడవ పడుతున్న నేతలంతా మంత్రులు, ఎమ్మెల్యేలే. వీళ్లలో కొందరు సీఎం వర్గం, మరికొందరు సీనియర్ మంత్రుల వర్గంగా ఉండిపోవడంతో ఎవరిని ఏమన్నా తేనె తుట్టెను కదిలించినట్లే అవుతుందని గమ్మున ఉండిపోతున్నారట మల్లు రవి. కొండా సురేఖ, బోరుగల్లు ఎమ్మెల్యేల పంచాయతీలో నోటీసులు, విచారణ, యాక్షన్ అంటూ కొన్ని రోజులు సాగదీశారు. ఫైనల్ గా ఏమైందో తెలియదు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పని తేల్చారో అంతకన్నా క్లారిటీ లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తూనే ఉంది. జగిత్యాల, పటాన్చెరు పంచాయతీలో ఏం తేల్చకపోవడంతో అక్కడ వర్గపోరు రగులుతూనే ఉంది. ఇలా మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినప్పటి నుంచి ఎన్నో కంప్లైంట్లు గాంధీ భవన్ మెట్లెక్కాయి. ఇప్పటి వరకు ఏ ఇష్యూలో ఎవరి మీద చర్యలు తీసుకున్నది లేదు. కాంట్రవర్సీలు కాకరేపుతున్నా, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నా చర్యలేవి అంటూ అందరి వేళ్లు క్రమశిక్షణ కమిటీ వైపే చూపిస్తున్నాయి. ఆ మాటకొస్తే క్రమశిక్షణ కమిటీ చైర్మనే క్రమశిక్షణ పాటించడం లేదని ఆ మధ్య విమర్శలు వచ్చాయి.
అసలే స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా క్రమశిక్షణ కమిటీ మౌనం వీడుతుందా లేక ఇలాగే పట్టనట్లు వ్యవహరిస్తుందా అనేది వేచి చూడాలి.